తెలంగాణ పోలీస్ వ్యవహరిస్తున్న తీరు ఇవాళ కాంగ్రెస్ నాయకుల్ని పిసిసి ప్రెసిడెంట్తో పాటు సీనియర్ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ ఏదో చేస్తూ ఉన్నారో ఇది ప్రజాస్వామ్యంలో గుడ్డలు పెట్టి వంటిది. ఇవాళ ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టి వంటిది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధర్నా ఇవ్వడానికి కారణం ఈ రాష్ట్రంలో 12,000 గ్రామ సర్పంచులు పడుతున్న వ్యధ మీద, వాడు పడుతున్నటువంటి కష్టాల మీద ధర్నాకు పిలిపించినాం. నెలకి 250 కోట్లు ఇవ్వాల్సిన మీరు ఇవ్వట్లేదు. తుదకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 30,000 కోట్లను కూడా మీరు సర్పంచులకి సమాచారం లేకుండా దొడ్డిదారిన దొంగతనంగా వేరే డిపార్ట్మెంట్ మార్చుకున్నారు. ఇలా చాలా గ్రామాల్లో సర్పంచులు ఆయా గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొన్ని వందల మంది సర్పంచులు ఇవాళ రోడ్డెక్కినటువంటి సందర్భం. వీటన్నిటిపైన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తన కర్తవ్యంగా భావించి ఇవాళ ధర్నా చౌక్లో శాంతియుతంగా ఒక ధర్నా చేద్దాం అనుకుంటే మీకు కడుపు నొప్పి ధర్నాగా పర్మిషన్ నిరాకరించడమే కాకుండా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిర్బంధం చేస్తూ ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ హౌస్ అరెస్ట్ అనేది 9 ఏళ్లుగా కొత్త ఆచరణని, కొత్త ఒరడికి సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యల పైన కూడా మాట్లాడలేని పరిస్థితిని ఇవాళ కలగజేస్తూ ఉంది. ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టమంటది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలపైన స్పందిస్తూ వస్తూ ఉంది. కానీ ఎక్కడికక్కడ మీరు హౌస్ అరెస్ట్ చేసి ఈ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఈ హక్కును కూడా కాలరాచే విధంగా ఏదో చేస్తూ ఉన్నారో ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అతి త్వరలో మీ అవినీతి పాలనకి, మీ నిరంకుశ పాలనకి, ఒక పాత రాజులు నవాబులు తలపించే విధంగా నాటి మీ పాలనని చమరగీతం పాడే విధంగా ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు గత 3 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అర్థం చేసుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల నిధుల విడుదలలో జరుగుతున్నటువంటి జాప్యానికి వ్యతిరేకంగా ధర్నా చేద్దామని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ధర్నా చౌక్లో అప్లై చేస్తే ఈరోజు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు. పోనీ ధర్నా చౌక్ ఉన్నదే ధర్నాలు చేసుకోవాలి, అక్కడేమో పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వలేదు కదా సరే మా పర్మిషన్ ఉంటే ఇంటి ముందర కింద చూస్తే పోలీసులు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు. ప్రధాన ప్రతిపక్షము ఏమీ మాట్లాడకుండా ప్రజా సమస్యలను బయట తీయకుండా 2,500 చిల్లర గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు గోడాడుతూ ఉన్నారు. నిధులు లేక, పారిశుద్ధ్యం లేదు, కట్టిన రైతు వేదికలకు కానీ ప్రకృతి వరాలకు కానీ ఏ దానికి కూడా నిధులు విడుదల కాకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే రోజు పుంకాలుగా వార్తలు వస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఈ రకంగా ప్రజల సర్పంచుల సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే పరిస్థితి లేదు. లేదంటే వాళ్ళ సమస్యను పరిష్కారం చాలా దుర్మార్గము, దౌర్భాగ్యం. ఇంత నియంత పాలన ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలే ఇటువంటి పరిస్థితులన్నీ అర్థం చేసుకుని తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తీవ్రంగా కూడా హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులు కూడా అత్యుత్సాహంతో ఎక్కడికక్కడ మా కాంగ్రెస్ కార్యకర్త గ్రామాల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో 5 మంది 4 సర్పంచులు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు బయలుదేరదాము ధర్నా చౌక్కు సర్పంచ్లకు అండగా నిలబడదామంటే మా ఇంటి ముందు పోలీసులు, మా జిల్లా అధ్యక్షుని ఇంటి ముందు పోలీసులు. ఇంత అరాచకమైనటువంటి పరిస్థితి మంచిది కాదు. పోలీసులు కూడా గ్రహించాలి. దినాలు ఎప్పుడు ఒకటే లేకుండా చక్రం లాగా తిరుగుతాయి. సమయం వస్తుంది మాకు కూడా. అటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దని చెప్తూ వెంటనే సర్పంచుల సమస్యలను పరిష్కరించి నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామాలకే అధికారం అని ఆనాడు ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు గ్రామాలకే అధికారం అని
73, 74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టి 5 సంవత్సరాలకు వీళ్ళకు కూడా ఎన్నికలు జరగాలని ఆలోచన చేస్తే ఇవాళ ఏమైతుందంటే కేంద్ర ప్రభుత్వం 3,500 crores ఇచ్చింది గ్రామాల అభివృద్ధి గురించి. అదేవిధంగా ఈనాడు రాష్ట్రాలకు మన రాష్ట్రంలో 2,500 కోట్లు డెవలప్మెంట్కి ఇవ్వాలి గ్రామాలకు. ఇవాళ గ్రామాలలో అభివృద్ధి లేదు, అడిగేటోడు లేడు. దాని మీద సర్పంచులు మీటింగ్లు పెట్టుకుంటే మాకు అన్యాయం జరుగుతుందంటే దాన్ని కూడా పర్మిషన్ ఇయ్యరు. వాళ్ళ వాదన వాళ్ళ ఆవేదన వెలిబుచ్చుకోవడానికి ఒక మీటింగ్ పెడితే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా నాయకులు అనే వాళ్ళు అక్కడికి పోవద్దని ఇళ్లనే అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని నేను ఖండిస్తున్నా. అదేవిధంగా ఏదైతే ధర్నీ పోర్టల్ అనే కార్యక్రమం 2020లో పెట్టి ఈనాడు రెవెన్యూ అంతా అన్యాయం చేస్తున్న డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇందిరాగాంధీ గారు 1981లో కీసరా దాయర్లో ఒక రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామి దగ్గర 500-600 ఎకరాలు భూమి ఉంటే 100 ఎకరాలు ఎవరికి ఇచ్చిండ్రు? దున్నేవాడికే భూమి అని ఆలోచన చేసి భూ సంస్కరణ అమలు చేసి 10 మంది పేద హరిజనులకు ఇస్తే 2000కి వచ్చే లోపల మళ్ళా ఆ చనిపోయిన 10 మందిలో 10 మంది కుటుంబంలో 2 చనిపోతే దొంగ సంతకాలు చేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూలో వాళ్ళ పేర్ల మీద అయిపోయింది. మళ్ళీ ఇది దొరల పాలన. ఈ ధర్నీ పోర్టల్ అనేది మళ్ళీ దొరలకే లాభం అవుతుంది. అదేవిధంగా 78లో ఎవరైతే అమ్మినోని పేరు అమ్మిన తర్వాత కొంటోని పేరు రావాలి. ఇవాళ కూడా పాత పేర్లే నడుస్తున్నాయి. దీనివల్ల ఏమిటి అంటే ఇది కేవలం అన్యాయం. అదే కర్ణాటకలో ఈ సిస్టమ్ లేదు. ఎవరైతే ఒకసారి తన భూమిని వేరులకు అమ్మినా తన ప్రాపర్టీ అమ్మంగానే 2-3 రోజుల లోపల రెవెన్యూ రికార్డుల ఆయన పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పేరే లేదు. మళ్ళీ వాడు అమ్మినోనికే ఎవడైతే భూస్వామి తనది అమ్మిండో వాని పేరే వస్తుంది. 73, 74 అమెండ్మెంట్ తెచ్చిండ్రు. గ్రామాలకే అధికారం ఇవ్వాలని రాజీవ్ గాంధీ ఆలోచన చేస్తే ఇవల్ల మళ్ళా పాత పద్ధతే వచ్చేసింది. డెవలప్మెంట్ లేదు. సర్పంచులను ప్రజలు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు ఎన్నికైనావు, మా రోడ్లు బాగలేవు, మాకు నీళ్లు వస్తలేవు, మాకు లైట్ వస్తలేదు. వాళ్ళు అడుగుతుంటే ఆ బాధ చెప్పుకోవడానికి మాకు నిధులు ఇస్తలేదని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఎక్కడికి పోయినాయి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్రాలకు గ్రామాలకు ఇస్తుంటే ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటుంది. దాని మీద కూడా మీటింగ్ పెడితే నన్ను ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది. నన్నే కాదు అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో నాయకులను ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం దీన్ని నేను ఖండిస్తున్నా. ఇప్పటికన్నా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏ విధంగానైతే తన కార్యక్రమాలు చేస్తుందో అపోజిషన్ కూడా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వారికి న్యాయం చేయడానికి మేము నోరు విప్పడానికి మాట్లాడే హక్కును కూడా కాలనారేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేయకపోవటం వల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది. వెంటనే నిధులు విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావటానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కు దగ్గర ధర్నా కార్యక్రమం ఇవాళ చేపట్టాలని పిలిపిస్తే ఇవాళ పిసిసి అధ్యక్షుడితో సహా అందరు నాయకుల్ని హౌస్ అరెస్టులు, మామూలు అరెస్టులు చేయటం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు లాంటిది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు తెలియజేసి మన ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మల్ని కాల్చిపోయే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే రకంగా నిరసన తెలియజేయాల్సిన బాధ్యత కూడా నిరసన తెలియజేసే అవకాశాన్ని కూడా ఇవ్వకపోతే మరి ప్రజాస్వామ్యం
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా? ఇక్కడ ప్రజారాజ్యం ఉందా, పోలీసుల రాజ్యం ఉందా?